ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ దేశం తరహాలో గ్లోబల్ సిటీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగపూర్ టూర్లో ఉన్న మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. సింగపూర్లో ఉన్న పొంగోల్ తరహాలో అమరావతిని అత్యాధునిక హబ్గా మార్చడంతో పాటు పోర్టుల అనుసంధానం, గుంటూరు మిర్చి ఎగుమతులు, డిజిటల్ గవర్నెన్స్ లక్ష్యంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతిని సింగపూర్ లోని అత్యాధునిక పుంగోల్ జిల్లా తరహాలో ఒక అంతర్జాతీయ శ్రేణి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ గా అత్యంత వేగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సింగపూర్ లో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడ అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధిపై సమగ్రమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి మైస్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సింగపూర్ లోని ప్రముఖ సన్టెక్ సిటీని సందర్శించిన లోకేష్ అక్కడ డిపి అర్బన్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణకు సింగిల్ విండో అనుమతులు ఇచ్చే ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో ఏపీలో హోటల్ గదులను ఏకంగా 20,000కు పైగా పెంచడమే కాకుండా అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్లకు అనుమతిచ్చామన్నారు. సింగపూర్ కమాడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ గ్లోరియా ఊతో భేటీ అయిన మంత్రి లోకేష్ భారతదేశం మిర్చి ఎగుమతుల్లో దాదాపు 40 నుండి 45% వాటా కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాలను వివరించారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులను నేరుగా సింగపూర్ తో అనుసంధానిస్తూ సరికొత్త డిజిటల్ ట్రేడ్ కారిడార్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించాలని ఆయన ప్రతిపాదించారు. బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత పేపర్లెస్ ట్రేడ్, కస్టమ్స్ క్లియరెన్స్, ట్రేడ్ ఫైనాన్స్ వంటి రంగాలలో ఏపీకి సాంకేతిక సహకారం అందించాలని సిఐసిని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గత నవంబర్లో కుదిరిన కీలక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఎంతో సానుకూలంగా స్పందించి తాము ఆంధ్రప్రదేశ్ తో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏపీతో సుస్థిర వాణిజ్య అభివృద్ధి, డిజిటల్ లాజిస్టిక్స్ బలోపేతం, గ్రీన్ హైడ్రోజన్, కమాడిటీ ట్రేడ్ రంగాలలో కలిసి పనిచేయడానికి తీవ్ర ఆసక్తిని కనబరిచారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా అమరావతి రాజధానితో పాటు ఏపీలోని పారిశ్రామిక, వాణిజ్య రంగాలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే సువర్ణ అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.